డాక్టర్ రావు గారు, శ్రీరామ సార్వభౌమ మన ఈ శీర్షికలో సార్వభౌమ అనే పదం ఎంతో గంభీరమైంది. అసలు నాకు డౌట్ ఏంటంటే, రాజు, సార్వభౌమ, చక్రవర్తి ఈ మూడు పదాలు ఒకటేనా, లేదా సార్వభౌమ అనే పదానికి పద విశేషం ఏమై ఉంటుంది? జయ జయ శంకర టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామచంద్రుని శుభాశీస్సులు కలగాలని ఆశిస్తూ, మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి శ్రీరామచంద్రుని కాలం నాటి రాజ్యాంగ పద్ధతి, భౌగోళిక పద్ధతులు కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్వభౌమ అనే పదం తెలుసుకునే ముందు ఆనాటి రాజ్య పద్ధతులు ఏ విధంగా ఉండేవంటే, అతి చిన్న పొలిటికల్ ఎరీనా అంటాము, అయితే పొలిటికల్ ఏరియా, రాజ్యాంగానికి సంబంధించినటువంటి పద్ధతి ఉండేటువంటి స్థలానికి జనపదము అనేటువంటి పేరు ఉండేది. జనపదము. ఆ జనపదంలో కొన్ని వందల గ్రామాలు ఉంటూ ఉండేవి. ఆ జనపదాలని, అందుకని అందులో ఉండేటువంటి వాళ్ళని జానపదులు, జనపదం నుంచి వచ్చినటువంటి పదం జానపదం. జానపద కళలు. ఈ జనపదులు అందరూ కూడాను వివిధ కళలలో, వివిధ వృత్తులలో నిష్ణాతులై ఉండేటువంటి వారు. ఈ విధంగా వాళ్ళ యొక్క కళలే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఉండేటువంటివి, వాళ్ళ యొక్క వృత్తులే వాళ్ళకి జీవనాధారంగా ఉండేటువంటివి. ఈ విధంగా ఉండే జనపదాల అంటే ఒక జనపదంలో కొన్ని వేల గ్రామాలు ఉంటూ ఉండేటువంటివి. ఆ గ్రామాలన్నిటికీ కలిపి ఒక నగరము, ముఖ్యమైనటువంటి నగరం ఉండేటువంటిది. దీనికి ఆధారంగా మనం మాట్లాడుకునే ప్రతి విషయము కూడాను రామాయణంలో రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి పదాలనే మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ అలాంటి విషయాల మీదనే మన చర్చ జరుగుతుంది. కాబట్టి బాలకాండలోని మొదటి సర్గలో దీనికి సంబంధించినటువంటి 2 శ్లోకాలు మనకి చక్కగా వాల్మీకి మహర్షి ఆనాటి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది విశ్లేషించి రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఇచ్చారు. ఆ శ్లోకాలు మొదటి సర్గలో 5-6 శ్లోకాలు ఇవి. ఈ విధంగా కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్ అనేటువంటిది ఒక శ్లోకమైతే, రెండవది అయోధ్యానామ నగరి తత్రాసీత్ విశ్రుత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మిత స్వయం అనేటువంటి ఈ 2 శ్లోకాలు కూడా అప్పటి ప్రజలు నగర పరిస్థితుల గురించి తెలియజేస్తారు. కోసల అనేటువంటిది ఒక రాజ్యం, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పదజాలం ఏమంటే కోసలో నామముదిత స్ఫీతో జనపదో మహాన్, ఒక గొప్ప విస్తృతమైనటువంటి జనపదము కోసల. మనం ఏమంటాం అంటే కోసల రాజ్యము అంటూ ఉంటాం, కోసల దేశము. కానీ ఆ పదాల కన్నా కూడా వాల్మీకి వాడినటువంటి పదము జనపదము. కోసల అనేటువంటిది జనపదము. కోసల అనేటువంటి జనాలు ఉంటారు. ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే జనాలు ఉంటారో జన సమూహం, అది జనపదం అనుకున్నాం. కాబట్టి కోసల అనేది జనపదము. ఆనాటి భాషలో దానిని కోసల మహాజనపదము, చాలా పెద్ద జనపదము. అందులో కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికీ కేంద్రముగా ఒక నగరం ఉండేది. ఆ నగరము కోసలలో ఏది ఉంది అంటే అయోధ్యానామ నగరి తత్రాసీత్. అయోధ్య నగరము అంటే ఆ రోజుల్లో నగరాలు, పట్టణాలు వీటన్నిటికీ నామినిక్లేచర్ అంటాం. ఆ పేర్లు రావడానికి కారణాలు ఉన్నాయి. నగరము అంటే భూమి మీద ఉండేటువంటి ఒక ముఖ్యమైన పట్టణాన్ని నగరము అంటారు. అదే సముద్రం ఒడ్డున ఉండేటువంటి ముఖ్యమైన పట్టణం ఉంటే దాన్ని పట్టణము అంటారు. మచిలీపట్టణము, చెన్నపట్టణము, విశాఖపట్టణము. ఈ విధంగా చక్కగా ఆధారాలతో సహా, ప్రూఫ్ తో సహా చెప్తున్నారు. సముద్ర తీరంలో ఉండేటువంటి, మీరు ఫస్ట్ పట్టణం సముద్రానికి దగ్గర అనగానే ఇదేంటా అనుకున్నాను. మీరు చెప్పిన తర్వాత ఆధారాలు, మచిలీపట్టణం, చెన్నైకి పక్కన అక్కడ పట్టణం. ఈ విధంగా సముద్ర తీరంలో ఉండేటువంటి మహానగరాలని పట్టణాలు అంటారు. అదే విధంగా కొండను ఆశ్రయించుకొని ఉండేటువంటి గొప్ప పట్టణాలని, నగరాలని గిరి అంటుంటారు. యాదగిరి, ఈ విధంగా తిరుమలగిరి, ఈ విధంగా
గిరి గిరి అనేటువంటి పేరుతో వస్తాయి. గిరి అంటే పర్వతం, అదే అలా కాకుండా సమతల ప్రదేశంలో ఉండి గొప్ప పట్టణాలుగా ఉండేటువంటి నగరాలుగా ఉండేటువంటి వాటిని నగరమని గాని పురమని గాని మనం పిలుస్తూ ఉంటాం. ఇంద్రప్రస్థము, అయోధ్యాపురి, ఈ విధంగా అయోధ్యానామ నగరి అని వాల్మీకి మహర్షి వాడటం జరిగింది. కాబట్టి ఆనాటి టెక్నికల్ పదాలు కూడా మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క అవగాహన రామాయణ సమయం యొక్క సంస్కృతి సభ్యతలు ఏ విధంగా ఉండేవి అనేది సరిగా అవగాహన ఇంకొంచెం కూలంకషంగా మనకు తెలుస్తుంది. అవునమ్మా.